IVS ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అండి గణిత శాస్త్రము కంటెంట్లో ప్రాక్టీస్ చేసుకోబోతున్నాము. తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అంకగణితం అయిపోయిందండి. నెక్స్ట్ రెండవ అధ్యాయంలో ఉన్నాము, సంఖ్యా వ్యవస్థ. ఇందులో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఆల్రెడీ చేసుకుని ఉన్నాము, మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ చెప్పుకుంటున్నాము. సో ఇంతకుముందు వీడియోలో ఈ సమ్ముని ఈ కామెంట్లో పెట్టమని చెప్పి అడిగాను. సో కొంతమంది చేస్తుంటే పర్వాలేదు, చేయకపోతే వినండి. 130, 305, 245 వీటిని భాగించినప్పుడు వరుసగా 6, 9, 17 శేషం ఇచ్చు గరిష్ట సంఖ్య అన్నారు. సో దీనికి ఏం చేయాలంటండి, ఈ గరిష్ట సంఖ్య అన్నారు కాబట్టి గసాబా కనుక్కోవాలి, జీసీడీ కనుక్కోవాలి. ఈ శేషములు అంటే 6 అనేది 130లో నుంచి 6ని సబ్ట్రాక్షన్ చేయాలండి, రిమైండర్స్ కాబట్టి. అలాగే 305లో నుంచి 9ని సబ్ట్రాక్షన్ చేయాలి. 245లో నుంచి 17ని సబ్ట్రాక్షన్ చేసి మనకి డివిజన్ మెథడ్ లేకపోతే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనే 2 మెథడ్స్లో జీసీడీ చేసుకోవచ్చండి. అప్పుడు ఆన్సర్ మనకి 4 వస్తుంది. కాబట్టి పైన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇలా చిన్న అంకెలు ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనకు అర్థమైపోతుంది, షార్ట్కట్లో చేసుకోవచ్చు అని. సో ఇలాంటి వాటికి ఈ విధంగా చేసుకోవాలి ఈ సమ్కి. నెక్స్ట్ పెద్ద అంకెలు ఇచ్చిన వాళ్ళు కాబట్టి దీనికి ఈ విధంగా జీసీడీ కనుక్కుంటాం రిమైండర్స్ సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత. ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇంకా షార్ట్ డివిజన్ మెథడ్లో కూడా చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఈ విధంగా 25th సమ్ అయిపోతుంది. నెక్స్ట్ 26th సమ్ వచ్చేసి 12, 16, 18లను 18 ఈ 3 సంఖ్యల చేత భాగించినప్పుడు ప్రతి సందర్భంలో 5 శేషం ఇచ్చు కనిష్ట సంఖ్య అన్నారు. దీనికోసం ఏం చేయాలండి, ఇక్కడ నేను ఇందాక గరిష్ట సంఖ్య అన్నారు, కనిష్ట సంఖ్య. కనిష్ట సామాన్య గుణిజం అంటే ఎల్సిఎం కదా, ఎల్సిఎం చేసుకోవాలి. 12, 16, 18 ఎల్సిఎం చేసేసుకొని దాంట్లో 5 యాడ్ చేస్తే వచ్చేదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అట్లాగే x⁴ - y⁴ మరియు x⁴ 6 - y⁴ గసాబా అన్నారు. దీనికి సమ్ చేసుకోవాలండి జాగ్రత్తగా. మనకి అంకెల్లో ఇవ్వలేదు కాబట్టి దీనికి సమ్ము ఉంది. ఇది వచ్చేసి 27th సమ్ము. x⁴ - y⁴ మనము a² - b² a² + b² రాసుకోవచ్చు కదండి. అలా రాసుకొని ఇక్కడ చూడండి, x⁴ 6 - y⁴ 6ని a³ - b³ ఫార్ములాలో రాసుకున్నాం. 2, 3 × 6 కాబట్టి. నెక్స్ట్ a³ - b³ ఫార్ములా వచ్చేసి a - b ఆఫ్ a² + ab + b². ఇక్కడ a + x², b + y² సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఫ్రమ్ 1 and 2 జీసీడీ ఏమవుతుందంటే మనకి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ హెచ్సిఎఫ్ కాబట్టి x² - y² అవుతుందండి. రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ x² - y² కదండి. కాబట్టి జీసీడీ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ 1 అంటే ఇక్కడ అండి. సో ఇది 2 అవుతుంది. ఫ్రమ్ 1 and 2 జీసీడీ వచ్చి మనకి x² - y² అవుతుంది. నెక్స్ట్ 3 గంటలు వరుసగా ప్రతి 48, 60 మరియు 90 నిమిషాలకు ఒకసారి మోగుతూ ఉంటాయి. ఈ 3 గంటలు 10 AM ఒకసారి మోగినట్లయితే మరలా 3 గంటలు ఒకేసారి మోగే సమయం ఎంత అన్నారు. దీనికి కూడా 48, 60, 90 ఎల్సిఎం చేసేస్తే 720 minutes వస్తుంది. దాన్ని 12 × 60 minutesగా రాసుకుంటే 60 minutesకి వచ్చి ఒక 1 hour కాబట్టి 12 hours అవుతుంది. 12 hours అంటే ఇప్పుడు 10 AMకి 12 hours యాడ్ చేస్తే 10 PM అవుతుంది. నెక్స్ట్ 2 మీటర్లు 50 సెంటీమీటర్లు మరియు 1 మీటర్ 50 సెంటీమీటర్లు కొలత గల 2 కొలతలు ఇచ్చారు. గదిలో మార్చడానికి వీలైన పెద్ద చతురస్రాకారపు రాయి భుజం కొలత, అందుకు అవసరమ బట్టి రాళ్ల సంఖ్యని వరుసగా అన్నారు. సో దీనికి రెండింటికి ఎల్సిఎం చేస్తే 750 వస్తుందండి. ఇక మనం 25 to 20 750 రావట్లేదు. ఇలా టాలీ చేసుకుంటే 50 750 వస్తుంది కాబట్టి ఆన్సర్ ఇది అవుతుందండి. నెక్స్ట్ సమ్ము, దీనికి షార్ట్కట్ మెథడ్ వచ్చి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రెండింటికి డిఫరెన్స్ వేసుకోవాలి. 19, 21కి డిఫరెన్స్ 2, అట్లాగే 21, 25కి 4, 25, 29కి
4, 29, 31కి 2, 31, 37కి 6. అలా ముందు డిఫరెన్స్ వేసేసుకొని తర్వాత ఎల్సిఎం చేయాలండి. ఎల్సిఎం వచ్చి 12 అవుతుంది. సో ఇక్కడ 2ని 12లో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్, కాబట్టి పైన 6 వేసి. నెక్స్ట్ 4 12లో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది, కాబట్టి 3. అట్లా 12లో 4 3 టైమ్స్, 2 6లో 2 అనేది 12లో 6 టైమ్స్, 6 అనేది 12లో 2 టైమ్స్. అవి వేసుకొని 19 6 జార్ 21, 3 జార్ 25, 3 జార్ 29, 6 జార్ 31, 2 జార్ వేసేసుకుంటాం. వీటిలో లార్జెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్కి రాసుకుంటామా? డిసెండింగ్ ఆర్డర్ అంటే అలా రాసుకుంది. ఇది అసెండింగ్ ఆర్డర్ కాబట్టి స్మాలెస్ట్ టు స్మాల్ టు బిగ్. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ వచ్చి 62 అవుతుంది, సెకండ్ నెంబర్ వచ్చి 63 అవుతుంది. సో అప్పుడు మనకి 63 అంటే సెకండ్ నెంబర్ వచ్చి 21/25 అవుతుంది. ఈ విధంగా మనము షార్ట్కట్లో అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఏదైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ఇచ్చినప్పుడు బారు మనము 143గా రాసుకుంటాము. ఇక్కడేమో 0.43గా రాసుకుంటామండి. ఎందుకంటే ఇక్కడ 2 8 5 7 తర్వాత మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. 14287 14287 అక్కడ అలా రిపీట్ అయినా కానీ 142 2 పక్కన 8 అనేది 5 కంటే ఎక్కువ కాబట్టి 2ని 3గా మార్చుకోవచ్చు. అట్లాగే 2 పక్కన 8 ఎక్కువ కాబట్టి 5 కన్నా 2ని 3గా మార్చుకున్నాం. చేసుకుంటే ఇంటూ 1000/1000 వేస్తే 143/430 వస్తే 0.333 ఎక్సెట్రా వస్తుంది. అప్పుడు 1/3 ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ 0.252525 ఎక్సెట్రాని కర్ణీ సంఖ్యగా మార్చవచ్చు అన్నారు. అంటే 0.25 బార్ కింద 9 9s ఎన్ని నెంబర్స్ వస్తాయో ఈ 9s వస్తాయండి. ఇక్కడ 3 నెంబర్స్ వచ్చినాయి అనుకోండి బార్ కింద 253 బార్ ఉందనుకో 253/999 అట్లా వస్తాయండి. మొత్తం ఎన్ని బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని 9s. నెక్స్ట్ ఇందాక చెప్పినట్లుగా గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల భేదము ఈ ఎల్సిఎం చేసుకుంటే మనకి 3/4 - 2/5 వస్తుంది. చేస్తే 7/20 వస్తుందండి ఈ సమ్. సేమ్ ఇందాక చెప్పిన మోడల్ సమ్ ప్రకారం చేసుకోవాలి. నెక్స్ట్ 4th రూట్ 2, 5th రూట్ 3, 10th రూట్ 6, 20 రూట్ 5లలో పెద్ద సంఖ్య ఏది అన్నారు. దీనికి కొంచెం సమ్ము చేసి కామెంట్లు పెట్టగలరని కోరుతున్నాను. అభ్యర్థులకు చిన్న మనవండి, ఇవి సమ్స్ మీకు కామెంట్లో పెడితే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. మీరు చేస్తే ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి కూడా నాకు ఉత్సాహం వస్తుంది. కాబట్టి దయచేసి అభ్యర్థులు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలరని కోరుకుంటూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.